హైదరాబాద్లోని బహదూర్పల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నార్కోటిక్ పోలీసుల తనిఖీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారన్న సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 14 మందిని పరీక్షించగా అందులో 5 విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. 50 మందికి పైగా విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీల్లో కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని బహదూర్పల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నార్కోటిక్ పోలీసుల తనిఖీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారన్న సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఈగల్ టీం సభ్యులు ఎక్కడ అనుమానం వచ్చినా, ఎక్కడ లీక్ తమకు అందినా, అది ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కంపెనీలో కానీ వాటిపైన దృష్టి పెట్టి ఈరోజు బహదూర్పల్లి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీస్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు గంజాయి మరియు డ్రగ్స్ కు బానిసలుగా మారి నిత్యం ఈ డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నారంటూ కూడా అధికారులు పక్క ఇన్ఫర్మేషన్ నార్కోటిక్ అధికారులు ఈ రోజు యూనివర్సిటీకి చేరుకుని యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్స్ లో విద్యార్థులందరినీ తనిఖీ చేయడం జరిగింది. సుమారు 50 మందికి పైగా విద్యార్థులని తనిఖీ చేయగా దాంట్లో 4 డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ 4 కూడా నెవెల్లి టోంగ్బ్రామ్, ఇతను మణిపూర్ కి చెందినటువంటి 21 ఏళ్ల యువకుడు, అంబటి గణేష్ జీడిమెట్ల చెందినటువంటి వ్యక్తి, బూసా శివకుమార్, మహమ్మద్ అస్సర్ జావీద్ ఖాన్, ఈ 4 ఈ డ్రగ్స్ ని సేకరిస్తా ఉన్నారు. ఢిల్లీ నుంచి కొరియర్ పార్సల్స్ ద్వారా హైదరాబాద్ రప్పించి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ ద్వారా గ్రాముల కొద్దీ ఆ డ్రగ్స్ ని వేసి ఇతరులకు ఈ అమ్మకాలు జరుపుతా ఉన్నారు అంటూ కూడా పోలీసులు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా వారి హాస్టల్స్ పైన, వారి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల పైన రైడ్ చేసి ఆ విద్యార్థులు ఉపయోగిస్తున్నటువంటి డ్రగ్స్, వారి అమ్మకాలు జరుపుతున్నటువంటి ప్యాకెట్స్ ఇవన్నిటిని కూడా స్వాధీనం పట్టుకోవడం జరిగింది. మొత్తం వారి దగ్గర నుంచి పోలీసులు అనేక డ్రగ్స్ కు సంబంధించినటువంటి పరికరాలను అంతా సీజ్ చేయడం జరిగింది. 1.15 కేజీల గాంజా, 47 గ్రాముల ఓజీ విడ్, 28 స్టోనీ పౌచెస్ డ్రగ్ ప్యాకింగ్ కోసం ఉపయోగించేటువంటి పరికరాలు, డిజిటల్ మెషిన్ డ్రగ్స్ వెయిట్ చేయడానికి ఉపయోగించేటువంటి మెషిన్స్, మల్టిపుల్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్, హ్యాండ్లింగ్ ఆర్డర్స్. ఎక్కువగా వీళ్ళు యూపీఐ పేమెంట్స్ ద్వారా ఈ అమౌంట్స్ అన్ని కూడా ఈ డ్రగ్ ముఠాలకు అందజేస్తా ఉన్నారు అంటూ కూడా ఈగల్ టీం గుర్తించి 4 అదుపులోకి తీసుకొని ఈ మల్నాడు రెస్టారెంట్ సంబంధించినటువంటి కూపీలు అవుతున్నటువంటి క్రమంలోనే ఈ డ్రగ్స్ అన్ని కూడా హైదరాబాద్ కు వస్తా ఉన్నాయి. అది మహేంద్ర యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు ఉపయోగిస్తా ఉన్నారని పక్కా ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేసి ఎవరైతే ఈ విద్యార్థులు ఉపయోగిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ నార్కోటిక్ టెస్ట్ చేయగా దాంట్లో 4 పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే ఆ 4 అదుపులోకి తీసుకొని ఎక్కడ కేంద్రంగా డ్రగ్స్ ని రప్పిస్తా ఉన్నారు, తెప్పించిన తర్వాత ఎవరెవరికి సప్లై చేస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమందికి సప్లై చేశారు, ఒక్కొక్క గ్రామ్ ని ఎంత చొప్పున వీళ్ళు డ్రగ్స్ ని విక్రయించి డబ్బులు పోగు చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఈగల్ టీం ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉంది. ముందైతే ఈ 4 అదుపులోకి తీసుకొని ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. రవితేజ, అయితే మొత్తం ఎంతమంది విద్యార్థులకు పరీక్షలు చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? 14 మంది విద్యార్థులకు వీళ్ళు చెకప్ చేయగా దాంట్లో 4 పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 4 ఢిల్లీ నుంచి, మణిపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ కి కొరియర్స్ ద్వారా ఆ పార్సల్స్ తీసుకొచ్చి ఈ హాస్టల్లో వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లను వీరు వెయింగ్ మిషన్ ద్వారా ఒక్కొక్క 2-3 గ్రాములు దాంట్లో వేసి ఒక్కొక్క ప్యాకెట్ ని 4,000, 5,000, 6,000 చొప్పున గ్రామ్ చొప్పున అమ్మకాలకు జరుపుతా ఉన్నారు. వీళ్ళు డ్రగ్స్ స్వీకరించడంతో పాటు డ్రగ్స్ దందాకు తెరలేపారు. అది మహేంద్ర యూనివర్సిటీ కేంద్రంగానే సాగుతున్నటువంటి దందా అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కొరియర్స్ ఈ పార్సల్ వచ్చినప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం వీటిపైన దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు
ఈ రూమ్ లో కూర్చొని ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారి ఇష్టం ఉన్నట్టుగా ఈ డ్రగ్స్ ని తెప్పించుకొని ఈ డ్రగ్స్ మొత్తలో వీళ్ళు విద్యార్థులు రోజువారీగా కాలేజ్కి వెళ్తా ఉన్నారు. దీని పట్ల యాజమాన్యం ఎప్పటికప్పుడు ఎలాంటి పార్సల్స్ వస్తా ఉన్నాయి, ఎలాంటి కొరియర్స్ వస్తా ఉన్నాయి, ప్రతిదీ ఆఫీస్ లో ఓపెన్ చేసిన తర్వాతే ఆ విద్యార్థులకు అందజేయాలి. లేకపోతే మొత్తం యూనివర్సిటీ అంతా కూడా ఈ స్ప్రెడ్ అయితే మాత్రం విపరీతమైనటువంటి నష్టం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు తల్లిదండ్రులు, ఇటు రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరెవరు వస్తా ఉన్నారు బయటి నుంచి, ఎవరెవరు వెళ్తా ఉన్నారు బయటికి, ఏ పర్పస్ పైన వెళ్తా ఉన్నారు, వీరికి వచ్చేటువంటి పార్సల్లు, కొరియర్లు ఇవన్నిటిని పరిశీలిస్తే దీన్ని కొంచెం తగ్గుముఖం పట్టించవచ్చు అంటూ మాత్రం ఈగల్ టీమ్ ఈ సలహాలు ఇస్తా ఉంది. ఈ నలుగురు రవితేజ అయితే ఈ ఘటనకు సంబంధించి మహీంద్రా యూనివర్సిటీ యాజమాన్యం ఏమంటున్నారు? యాజమాన్యం దీనిపైన స్పందించలేదు. ఈ రకంగా తమ యూనివర్సిటీలో డ్రగ్స్ దందా సాగుతా ఉంటుందా అనే ఒక విషయం తమకు తెలీదు. ఇప్పుడు అధికారులు తనిఖీలు చేసే తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉన్నటువంటి హాస్టల్లో ఈ డ్రగ్స్ పట్టుబడడంపై కూడా వారే ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఈ ఇంతమంది విద్యార్థులు ఎక్కడ వీళ్ళు గ్యాదర్ అవుతా ఉన్నారు, ఎక్కడ ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఇంత కొరియర్ లో కిలోల కొద్ది డ్రగ్స్ వస్తుంటే దాన్ని మళ్ళీ గ్రాముల్లోకి మార్చి ఒక వెయింగ్ మిషన్ పెట్టి దాని ద్వారా వీళ్ళు బరువు జోకిన తర్వాత అది 6,000 7,000 చొప్పున గ్రామ్ చొప్పున వీళ్ళు అమ్మకాలు జరుపుతా ఉన్నారంటూ కూడా మొత్తం మహీంద్రా యూనివర్సిటీ కేంద్రంగానే ఈ డ్రగ్స్ దందా సాగుతుంది అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. కాబట్టి వీటన్నిటిపైన యాజమాన్యం ఇంకా విద్యార్థులు ఎవరెవరు వీరితో టైఅప్ అయి ఉన్నారు, ఎవరెవరు విద్యార్థులు ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నారు, అమ్మకాలు జరుపుతా ఉన్నారు అనే దానిపై కూడా స్పెషల్ డ్రైవ్ చేసి ఆ విద్యార్థులందరినీ కూడా పోలీసులకు పట్టించేటువంటి ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక పేరు మోసినటువంటి యూనివర్సిటీలో రైట్. థ్యాంక్ యూ రవితేజ.